అమ్మో, నా కొడుకు వచ్చేలోపు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళాలి. లేదంటే ఇలా దేవుడు మాటలు చెప్పడానికి వెళ్తున్నానని తెలిస్తే అస్సలా ఊరుకోడు. ఎందుకంటే వాడికి దేవుడు అంటే గిట్టదు. అలా చాలామంది ఉంటారు కదా, వారికి మనం అర్థమయ్యేలా చెప్పినా అర్థం కాదు. అందులో నా కొడుకు ఒక్కడు. అమ్మా అమ్మా ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నీ కోసం నేను ఇంటి దగ్గర చూసి నువ్వు అక్కడ లేవని చెప్పి నేను ఇలా వస్తున్నాను. నువ్వు ఆదివారం వచ్చేసరికి ఎక్కడికమ్మా వెళ్తావు? నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నాన్న. నేను నీకోసమే ఇంకా భోజనానికి రాలేదేమిటా అని వస్తున్నాను. పద ఇంటికి వెళ్దాం. సరేరా, నువ్వు పొద్దుటంతా కష్టపడి వచ్చావు కదా, నేను అలా మన చేను దగ్గరికి వెళ్ళి కాసేపు పనిచేసి వస్తాను. నీవు విశ్రాంతి తీసుకో, సరేనా? చాలామంది దేవుడిని నమ్ముకున్న బిడ్డలు ఉంటారు, కానీ వాళ్ళ ఇంటిలోని వాళ్ళకి దేవుడంటే కిట్టదు. అటువంటప్పుడు మనము వారితోటి గొడవ పడకూడదు. వారు కూడా దేవుడి యొక్క గొప్పతనం తెలుసుకునేలాగా, వారు మనసు మార్చేలాగా మనము ప్రార్థన చేయాలి. ఈరోజు దేవుడి వాక్యం చదువుకుందాము. అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన పత్రిక. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలములతో అభిషేకించదను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనిలే. అవి నశించును, గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రముల వలె పాతగిలును, ఉత్తరీయముల వలె వాటిని మడిచివేతివు. అవి వస్త్రముల వలె మార్చబడును, గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. తప్పకుండా ఛానల్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. And thank you for watching, and Jesus always with you, and God bless you.